నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి డైట్ పాటించాల్సిన పని లేదు, అన్ని తింటూనే సన్నగా నాజుగ్గా తయారు కావచ్చు అంటూ ఎక్కడ పడితే యాడ్స్ చూస్తూనే ఉంటాం. అందులోనూ హెర్బల్ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా బరువు సులువుగా తగ్గొచ్చుంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు వస్తూనే ఉంటాయి. అయితే ఆ హెర్బల్ ప్రోడక్ట్ వాడకం వల్ల బరువు తగ్గుతారో లేదో తెలియదు, కానీ ఆ ప్రొడక్ట్స్ అమ్మే వారి వల్ల మాత్రం బ్యాంకు ఖాతాల్లో ఉన్న పైసలు మాత్రం తగ్గపోవటం ఖాయమని తెలుస్తోంది. మొదట ఆ ప్రొడక్ట్స్ వాడమని, ఆ తర్వాత వాటిని కొని అమ్మమంటూ ఒత్తిడి చేయటం ఓ మహిళ ప్రాణం మీదికి వచ్చింది. హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్మటం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చున్న నిర్వాహకుల మాటలు నమ్మి మోసపోయిన ఓ బాధితురాలు సిద్దిపేటలో ఆత్మహత్యకు యత్నించింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు హెర్బల్ ప్రొడక్ట్స్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మాధవ్ అలియాస్ ముదాసర్, రాజు, మనీషా సమ్రీన్ న్యూట్రిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థలో చేరి హెర్బల్ ప్రాడక్ట్స్ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా దూరమవుతాయని, బరువు కూడా తగ్గుతారని ప్రచారం చేశారు. వాళ్లు చెప్పిన మాటలు నమ్మిన బాధితురాలు హెర్బల్ సెంటర్లో చేరింది. ఇలా నెల రోజుల పాటు హెర్బల్ ప్రొడక్ట్స్ తీసుకుని వాడుకుంది. హెర్బల్ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు వాటిని అమ్మటం ద్వారా అదనపు ఆదాయం కూడా సంపాదించుకోవచ్చని ఆమెను నిర్వాహకులు మోటివేట్ చేశారు. దీంతో ఈ మాట నమ్మిన బాధితురాలు భర్త మాట కూడా వినకుండా లక్ష పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంది. అయితే ఆమె తీసుకున్న ₹1,00,000 సరుకుతో పాటు కొత్తగా సెంటర్ ఏర్పాటు చేయాలని, అందుకు మరో 4 లక్షల ప్రొడక్ట్స్ కొనాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పటికే కొన్న ప్రొడక్ట్స్ అమ్ముడుపోక వాళ్లు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. మోసపోయామని గ్రహించిన బాధితురాలు నెల రోజుల కిందట నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అప్పటినుంచి తీవ్ర అనారోగ్యాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని ఆమె భర్త వెల్లడించారు. అయితే ఆత్మహత్యకు యత్నించిన సమయంలో తాను ఎందుకు సూసైడ్ చేసుకుంటుందన్న కారణాలు వివరిస్తూ బాధితురాలు రాసిన లెటర్ దొరకటంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగపోయారు. న్యూట్రిషన్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సెంటర్ నిర్వాహకులను, బాధితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.